నీయందే మా నమ్మిక. పరిశుద్ధ పరమదివ్య ప్రసాదములకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామములకు మహిమ కలుగునుగాక. ఆదిలో వెళ్ళినట్టు ఇప్పుడు ఎప్పుడును సదాకాలానికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య ప్రసాదములకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామములకు మహిమ కలుగునుగాక. ఆదిలో వెళ్ళినట్లు ఇప్పుడు ఎప్పుడును సదాకాలానికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య ప్రసాదములకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామములకు మహిమ కలుగునుగాక. ఆదిలో వెళ్ళినట్లు ఇప్పుడు ఎప్పుడును సదాకాలానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన తండ్రి సర్వశక్తిరమైన యేసయ్య, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో మీరు ఈ విధంగా తెలియజేస్తున్నారు. నేను జీవాన్ని ఇచ్చుటకు దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చిన పలికిన మా ప్రభువా, ఈనాడు ప్రత్యేక విధంగా మీ జీవములు జీవించడానికి మమ్మల్ని అందరినీ కూడా పేరు పెట్టి మీ వృత్తంలోనికి ఆహ్వానించి ఉన్నారు. ప్రభు, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు మేమందరూ కూడా తెలియజేస్తున్నాము. మీ జీవాన్ని ఈ ప్రపంచానికి ఇవ్వటం కోసము మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క పరిశుద్ధాత్మ వరములతో దీవించి ఆశీర్వదించి ఉన్నారు. మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. మరి ఈనాడు మీ యొక్క అనుగ్రహములతో ఆశీర్వాదములతో